నమో వెంకటేశాయ. హలో ఫ్రెండ్స్, ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు తిరుమల అప్డేట్స్ ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మే 22 నుండి 24వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వసంతోత్సవం తిరుపతి తిరుచానూర్ ఆలయంలో 3 రోజుల వార్షిక వసంతోత్సవాలు మే 22 వరకు, మే 21 అంకురార్పణ మరియు మే 14 కోయల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించబడతాయి. శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవం పాల్గొనేందుకు ఇష్టపడే భక్తులు ఒక్కో టికెట్ ₹150 చెల్లించి 2 వ్యక్తులు అనుమతించబడతారు. మే 22 నుంచి 24 వరకు శ్రీ పద్మావతి వసంతోత్సవాలు, మే 14 కోయల్ అల్వార్ తిరుమంజనం. తిరుపతి తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మే 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు ₹150 చెల్లించి వసంతోత్సవాలు పాల్గొనవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీన ఉదయం 7:45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగ జరగనుంది. వసంతోత్సవాలు జరిగే 3 రోజుల మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7:30 నుంచి 8:30 గంటల వరకు ఆలయం 4 మాడ వీధుల్లో అమ్మవారి విహరించి భక్తులు కటాక్షించనున్నారు. మే 14 కోయల్ అల్వార్ తిరుమంజనం. మే 14న శ్రీ పద్మావతి అమ్మవారి కోయల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారి మేలుకొల్పి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పూజా సామాగ్రి వంటి అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చకు గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కీచల గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జల ఆలయం అంతటా ప్రోత్సహిస్తారు. ఉదయం 9 నుండి భక్తులు అమ్మవారి దర్శనం అనుమతిస్తారు. ఈ ఉత్సవాల కారణంగా మే 14 మరియు మే 21, 24 తేదీ వరకు కళ్యాణోత్సవ శాస్త్ర దీపాలంకరణ సేవ, మే 23 తిరుప్పావడ సేవ, మే 24 లక్ష్మీ పూజ ఆర్తి సేవ టీటీడీ రద్దు జరిపింది. అలానే దర్శనం వివరాలకు వస్తే, తిరుమలలో పెరిగిన భక్తుల దర్శనం. నిన్నటి రోజున దర్శనం చేసుకున్న యాత్రికులు 86,241. తలనీలాలు సమర్పించిన మంది 31,730 మంది. హుండీ కానుకలు 3,65,00,000 వచ్చాయి. నిన్నటి రోజున వెయిటింగ్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్నవారు 5 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు సుమారు సర్వదర్శనం కోసం సమయం ఎస్ఎస్డీ టోకెన్ లేకుండా 8 గంటల సమయం పట్టింది. మే 21 నుంచి 29 వరకు నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతి 2024 ఏప్రిల్ 28 నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మే 15న కోయల్ అల్వార్ తిరుమంజనం, మే 20న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల వాహన సేవ వివరాలు నేను నిన్న చెప్పాను.
అనే Grihastha shall be pays 1,000 rupees ticket for on which 2 persons will be allowed. బ్రహ్మోత్సవాలకు 1,000 రూపీస్ కట్టి మీరు వెళ్ళవచ్చు. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.